హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఎంతమంది ఆనపకాయ కర్రీ ఇష్టం అండి. అందులో ఇంత లేత ఆనపకాయ పాలు పోసడం కూడా చాలా బాగుంటుంది కదండి. ఇందులో పచ్చిమిర్చి అల్లమేనండి కారం, పచ్చికారం అస్సలు వేయకూడదు. ముందుగా బాండి కానీ మట్టి పాత్రలో నూనె వేసి తాలింపు దినుసులు, ఒక ఉల్లిపాయ, 4-5 వెల్లుల్లిపాయలు దంచి వేసి అది వేగుతున్నప్పుడు అల్లం పచ్చిమిర్చి పేస్ట్, చిటికెడు పసుపు వేసి బాగా వేగాక ఆనపకాయ ముక్కలు సరిపడినంత ఉప్పు వేసి బాగా మగ్గనండి. కాయ లేతగా ఉండదండి, తొందరగానే మగ్గిపోతుంది. మీరు సరిపడినంత పచ్చిమిరపకాయలు కారం వేసుకోండి. ఆ తర్వాత ఒక స్పూన్ ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకోండి. కూర టేస్ట్ వస్తుంది. నీళ్ళు అస్సలు పోయకూడదు. ఉన్న నీళ్ళు ఇంకిపోయేంత వరకు బాగా మగ్గించుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చిక్కటి పచ్చి పాలు పోయాలి, కాచిన పాలు కాదండి. పాలు పోసాక బాగా కలుపుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అప్పుడు కూరను మగ్గించుకోండి. ఇదిగోండి, వేడి మీద పోస్తే పాలు విరుగుతాయండి. పాలు విరిగితే కూర టేస్ట్ ఉండదు. ఇలా నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఆనపకాయ పాలు పోసిన కర్రీ చాలా బాగుంటుంది. ఓకే, బాయ్.